దేవుని వాక్యము ధ్యానిస్తున్నప్పుడు ఒక మేలు ఏంటంటేనండి, అనేక మేళ్ళు ఉన్నాయి. ఒక మేలు ఏంటంటే దేవుని వాక్యము మనకు సంతోషం అని ఇస్తుంది. ఏమిస్తుంది? సంతోషం. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ముఖ్యంగా వాక్యాన్ని వినడానికి మనం రావాలి. ప్రసంగిలో మనం చూస్తాం, సమీపించి ఆలకించుట శ్రేష్టం అన్న మాట మనం చూస్తాం. సో దేవుని సన్నిధికి వచ్చి మన వాక్యం విన్నప్పుడు వాక్యం ద్వారా మనకు కలిగే ఒక మేలు ఏంటంటే వాక్యము మన హృదయంలో ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. యేసు ప్రభు యోహాను సువార్త 15:11 మాట అంటాడు, మీ అందు నా సంతోషము ఉండవలెనను ఆ సంతోషము పరిపూర్ణము కావాలని ఈ సంగతులు నేను మీకు చెప్పుచున్నాను. అంటే ప్రభు చెప్పిన సంగతులు మనం విన్నప్పుడు మన హృదయంలో ఏం కలుగుతాయి? ఏం కలుగుతుందండి? సంతోషం కలుగుతుంది. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫిల్స్ అ హార్ట్ విత్ జాయ్. కీర్తన 63లో కూడా మాట చూస్తుంది, తీయొద్దు కానీ, నా పడక మీద నీ గురించి నేను ధ్యానిస్తున్నప్పుడు క్రొవ్వు మెదడు దొరికినంతగా నా ఆత్మ తృప్తి పొందుచున్నది అంటున్నాడు అనమాట. క్రొవ్వు మెదడు తిన్నంతగా తన ఆత్మ ఏమవుతుందంటండి? తృప్తి పొందుతుందంటండి. సో దేవుని వాక్యం విన్నప్పుడు అంత సంతోషం కలుగుతుంది. ఈ విషయం ఎందుకు చండి చెప్పారు అంటే, ఈ హబాకుకు గ్రంథం 3వ అధ్యాయంలోనండి ఒక ప్రాముఖ్యత ఉంది. ఏంటంటే ఈ అధ్యాయము ప్రారంభములో భయంతో ప్రారంభిస్తాడు. అధ్యాయం ఎలా ప్రారంభిస్తాడు? భయంతో ప్రారంభిస్తాడు. ఆ భయం ఎంత తీవ్రమైన భయం కూడా నేను చూపిస్తాను. ఉదాహరణకు మీరు చూడండి, 2వ వచనం, 3వ అధ్యాయం 2వ వచనం, యెహోవా నిన్ను గురించి వార్త విని నేను భయపడుచున్నా. సో ఎలా ప్రారంభమైంది? భయం. ఈ భయం గురించి ఇంకా కొంచెం కిందకి వెళ్తే 16వ వచనం చూస్తే ఇంకా తన తీవ్రమైన భయాన్ని ఇక్కడ చెప్తాడు. చూడండి, నేను వినగా జనముల మీదకి వచ్చేవారు సమీపించే వరకు నేను ఓరకుని శ్రమదినము కొరకు కనిపెట్టవలసినది, నా అంతరంగము కలవరపడుచున్నది, నా శబ్దం ఆ శబ్దమునకు నా పెదవులు కదులుచున్నాయి. కలవరం ఉందంటండి. ఆ శబ్దానికి తన పెదవులు ఏమవుతున్నాయి? పెదవులు కదిలే అంత భయం. అంటే ఏంటి? ఒళ్ళు ఉణుగుపోతుందన్నమాట. అంటే చూసారా, హృదయంలో ఒకసారి విపరీతమైన ఆలోచన, భయము ఏమైపోద్ది అన్నప్పుడు ఉడికిపోతూ ఉంటాం మనుషులు. అంత భయంతో కలవరంతో ప్రారంభిస్తున్నాడు ఈ అధ్యాయాన్ని. కానీ ఈ అధ్యాయము ముగించడం మాత్రం ఉత్సాహంతో సంతోషంతో ముగిస్తాడు అనమాట. అది ఎక్కడంటే 18వ వచనం ఉంటాడు చూడండి, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించుచున్నాను, ప్రభువు యెహోవా నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళవలే చేయును, ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడిపింది. ఎంతో ఉత్సాహంతో సంతోషంతో ముగిస్తున్నాడు అనమాట. ప్రారంభమేమో భయము, అంతమేమో సంతోషము కదండి. సో అందుకోసం ఈవేళ వర్తమానానికి నేను ఒక టైటిల్ పెడదాం అనుకుంటున్నాను. తెలుగులో ఏంటంటే ఆవేదన నుంచి ఆనందం వరకు. చెప్పండి, ఆవేదన నుంచి ఆనందం వరకు. సో ప్రభు మనల్ని నడిపిస్తాడు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఆవేదన నుంచి ఆనందం వరకు ఆయన నడిపిస్తాడు. ఈ అధ్యాయం నిజంగా కానీ మనకు అర్థమైతేనండి, మన హృదయంలో ఎటువంటి ఆవేదన ఉన్నా సరే ఆ ఆవేదన పోయి ఆవేదన స్థానంలో ఏమొస్తుంది? ఆనందం వస్తుంది అనమాట. నిజంగా అలాంటి ఆనందంతో మనం ప్రభుని ఏదైనా ఆరాధిద్దాం. సో హబకుకు 3వ అధ్యాయంలో ఏముందండి అంటే ఆవేదన పోయి ఆనందం వస్తుంది. ఆవేదన నుంచి ఆనందాన్ని వరకు ప్రభు మనల్ని నడిపిస్తాడు అన్న విషయాన్ని మనం ఈ అధ్యాయంలో నేర్చుకోబోతున్నాం. ఏ రీతిగా ఆయన అలాంటి ఆనందాన్ని మనకి ఇస్తాడండి అంటే, దేవుడు తన గురించి తాను మనకు తెలియజేస్తాడు. దేవుడు తన గురించి మనకు తెలియజేస్తాడు. ఎప్పుడైతే ప్రభువుని గురించి మనం అర్థం చేసుకున్నామోనండి, ఆవేదన పోద్ది, ఆనందం వస్తుంది. ఇందాక కూడా అన్నాను కదా, నిన్ను గురించి నేను ధ్యానిస్తున్నప్పుడు క్రొవ్వు మెదడు దొరికినంతగా నాకు తృప్తి కలిగింది అంటున్నాడు. చూసారా, దేవుని గురించి ఎప్పుడైతే మనం ధ్యానిస్తూ ఉంటామో పెదాదులు కదిలిపోయే అంత ఆవేదన మన హృదయాలు ఉన్నా, అంత భయం ఉన్నా, అంత బెదురు ఆలోచన ఉన్నా సరే అన్నీ తొలగిపోతాయి. మబ్బు తొలగిపోయినట్టు తొలగిపోయి దానికి ప్రత్యామ్నాయంగా దేవుడు మన హృదయం నిండా ఏమిస్తాడు చెప్పండి? ఆనందాన్ని ఇస్తాను. ఇలాంటి ఆనందం మనకు లోకంలో ఎక్కడా దొరకదు. మంచి భోజనం చేసినా దొరకదు, లేకపోతే కొత్త వస్తువులు కొనుక్కున్నా మనకు దొరకదు. అసలే ఫస్ట్ వీక్ కదండి, మనందరికి ఏం పడుతూ ఉంటాయి? శాలరీ పడుతుంది. శాలరీ పడుతున్నా కూడా అంత సంతోషం మనకి రాదు. కానీ దేవుని గురించి మనం అర్థం చేసుకుంటే మనకేమొస్తుంది చెప్పండి? ఆనందం. ఆవేదన పోయి
ఆనందం వస్తుంది అనమాట. సో ఈ దినం మనం ప్రభువుని గురించి, ప్రభుని ఆరాధించడానికి ఈ హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయంలో ఒక 5 శ్రేష్టమైన విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ఈ 5 శ్రేష్టమైన విషయాలు మనం అర్థం చేసుకొని మనస్ఫూర్తిగా ప్రభుని మనము ఆరాధిద్దాం. మొట్టమొదటి పాఠం, ఈ హబక్కూకి ఎందుకండి అంత ఆనందం వచ్చేసింది, ఎంత ఆవేదనలో నుంచి అంత ఆనందంలోకి ఎలా వెళ్ళాడండి అంటే, మొట్టమొదటి విషయం దేవుని గురించి ఎలా అర్థం చేసుకున్నాడండి. ఆయన కోపించుచూనే వాత్సల్యత చూపించేవాడు. చెప్పండి, కోపించుచూనే ఏం చూపిస్తాడు ఆయన? వాత్సల్యత చూపిస్తాడు. ఆ మాట ఇది ఎలా చెప్పారండి అంటే, 2వ వచనంలో ఒకసారి చదువుదాం. 2వ వచనం చివరిన మనకు కనపడుతుంది. యెహోవా నిన్ను గురించి వార్తను విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచము, సంవత్సరంలో జరుగుచుండగా దాన్ని తెలియజేయము. ఇప్పుడు చూడండి, కోపించుచూనే వాత్సల్యతను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ఇక్కడ మాట అంటున్నాడు, కోపించుచూనే దేవుడు ఏం చూపిస్తాడంటండి? వాత్సల్యత. కోపించుచూనే వాత్సల్యత అంటే ఏంటండి అంటే, మామూలుగా మన యాంగిల్లో మనం ఆలోచిద్దాం. తల్లిదండ్రులు ఉన్నారండి, తల్లిదండ్రులకి బిడ్డలు చేసే పనులు వల్ల ఒక్కొక్కసారి ఏమొస్తుంది? చాలా కోపం. మరి మామూలుగా ఒళ్ళు మండిపోతుంది, బెల్ట్ తీసే కర్ర తీసేస్తాం, కుడేస్తాం అని చెప్పి చాలా బ్లడ్ బాయిల్ అయిపోయేంత కోపం వస్తుంది. కానీ బైబిల్లో మాట ఉంది, తండ్రి తన కుమారుని ఎడల జాలి పడినట్లు అన్న మాట ఉంది. అన్న ఎక్కడ ఉంటుంది మాట? కీర్తన 103వ అధ్యాయంలో. మనమే తల్లిదండ్రులమే ఎంత కోపం వచ్చేసిన వాళ్ళమే, పోన్లే కదా కొడేస్తాడు, ఏం తట్టుకోలేడులే అని చెప్పి మనమే వాడి మీద ఏం చూపిస్తాం? జాలి చూపిస్తాం. జాలి, పోన్లే వదిలేద్దాం, ఏం అనొద్దులే. కోపించుచునే మనం మర్సీ చూపిస్తున్నాం, వాత్సల్యత చూపిస్తున్నాం. దేవుడు అంటే కోపిస్తూనే ఏం చూపిస్తాడటండి? వాత్సల్యత. తట్టుకోలేడు నా బిడ్డ అని చెప్పి వాత్సల్యత, అది ఒక మంచి లక్షణం దేవునిలో. నిజంగా దేవుని దగ్గరే ఆ వాత్సల్యత అన్న లక్షణం లేకపోతేనండి, మనం ఎన్నిసార్లు ఆయనకు కోపం తెప్పించామో, కోపం తెప్పించినప్పుడల్లా మనల్ని ఆ కోపంతోనే కొడేస్తున్నాడు అనుకోండి, మనల్ని ఏమన్నా ఉండగలమండి అసలు. కానీ కోపించునే ఆయన ఏం చూపిస్తున్నాడు చెప్పండి? వాత్సల్యత చూపిస్తున్నాడు. ఆ మాటే మనల్ని ఎంతో ధైర్యం వచ్చేటట్టు చేసి దేవుని స్తుతించేటట్టు చేయాలన్నమాట. అసలు ఈ భాగంలో ఏ రకంగా దేవుడు ఎవరి మీద కోపం చూపిస్తున్నాడు, ఏ రకంగా కోపం చూపిస్తున్నాడు, ఏ రకంగా వాత్సల్యత తీసుకొస్తున్నాడు అన్నది మనం కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ ఏం జరుగుతుందండి ఈ కాంటెక్స్లో అని చూస్తే, ఇశ్రాయేల్ ప్రజలు చాలా భయంకరమైన పాపాలు చేస్తున్నారు. ఈ హబక్కూకు గ్రంథంలోనే చాలా భయంకరమైన తీవ్రమైన పాపాలు చేస్తున్నారు. ఇది ఎలా చెప్పారండి అంటే, హబక్కూకు ఒక ప్రవక్తగా ఇశ్రాయేల్ ప్రజలు ఇలా గమనిస్తున్నప్పుడు ఆయనకి భయంకరమైన పాపాలు కనిపించాయి. అవేంటో ఒక 2-3 చూద్దాం. చూడండి, 1వ అధ్యాయము 3వ వచనం చూడండి. 1వ అధ్యాయం 3వ వచనం. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు, బాధ నీవేళ ఊరకయే చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనమును బలత్కారమును అగపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. సో హబక్కూకు అంటున్నాడు దేవునితో మాట్లాడుతూ, ప్రభు ఎక్కడ చూస్తున్నా అన్యాయము, బలత్కారము, ఎక్కడో చూసినా దోచుకోవడము, ఇవన్నీ ఈ దోషాలు ఇవెందుకు నాకు చూడనిస్తున్నావు, వాళ్ళని ఏమనకుండా ఏంటి నేను అలా వదిలేస్తున్నావు నువ్వు అని చెప్పి ఇశ్రాయేలు వాళ్ళు చేసిన పాపాల గురించి ప్రార్థన చేస్తున్నాడు. అయితే దేవుడు హబక్కూకి జవాబిస్తూ అంటున్నాడు, ఏం కంగారు పడకు, ఇవన్నీ నేను గమనిస్తున్నాను, త్వరలోనే కల్దీల్ని పంపిస్తున్నాను. ఎవరిని పంపిస్తున్నాడంట? దేవునికి కోపం వచ్చే ఎవరిని రేపాడు? కల్దీలు రేపాడు. అది ఎక్కడ రాస్తుందంటే కొంచెం కిందకు వచ్చి 6వ వచనం చూడండి. 6వ వచనం. ఆలకించుడే, తమను కాని ఉనికి పట్టులను ఆక్రమించే వాళ్ళని బూదిగంతల వరకు సంచరించుచు ఉద్రేకము గల క్రూరులకు కల్దీలను నేను రేపుచున్నాను. ఇశ్రాయేల్ మీదకి దేవుడు ఎవరిని రేపుతున్నాడట? కల్దీలు. మరి వీళ్ళు ఎంత భయంకరులు అంటే అక్కడే రాశాడు, వీళ్ళు ఎవరంటే ఉద్రేకము గల క్రూరులకు అంటున్నాడు. అంటే వీరు ఎలా ఉంటారు? వీళ్ళు కల్దీలు చాలా క్రూరంగా ఉంటారనమాట. వీళ్ళ గురించి ఇంకా కొంచెం కిందకు వస్తే 8వ వచనంలో, వారు గుర్రములు చిరుతుపుల్ల కంటే వేగముగా పరుగులెత్తుచు రాత్రి అందు తిరుగులాడు తోడేళ్ల కంటెను చురుకైనవి, వారి రౌతులు దూరము నుండి వచ్చి జోబారుదురు ఎరను పట్టుకొనుటకై పక్షిరాజు వడిగా వచ్చినట్లుగా వారు పరుగులెత్తి వత్తురు. చూడు, కొన్ని జంతువుల పేర్లు ఇక్కడ రాస్తాడు. గుర్రములు అంటండి, గుర్రములు చిరుతులు వాళ్ళలో ఉన్న వాటిల్లో ఉన్న స్పెషల్ ఏంటి? చాలా వేగం, చాలా ఫాస్ట్గా వస్తారు. ఇంకా అంటున్నాడు తోడేళ్ళు చాలా క్రూరమైనవి అన్నమాట, చీరేస్తాయి. ఇంకా కొంచెం కిందకి వెళ్తే పక్షిరాజు ఈగలు ఎలా ఎత్తుకెళ్తుంది చెప్పండి? కింద ఏదైనా కోడి పిల్ల ఉందనుకోండి,
జమ్మనొచ్చి తన్నుకొని వెళ్ళిపోతుంది చూసారా, అలా వస్తారు వాళ్ళు. కల్దీలు వస్తారు, ఇశ్రాయేల్ని మనం ఊరుకొని నేను వాళ్ళ బలాత్కారం అంతా చూస్తాను. సో దేవునికి ఇశ్రాయేల్ మీద ఏమని చెప్పండి, భయంకరమైన కోపం. ఎప్పుడైతే ఈ విషయం హబాకుకు విన్నాడో, అయ్యో బాబోయ్ కల్దీలు వాళ్ళు ఎంత భయంకరంలో నాకు తెలుసు, వాళ్ళు వచ్చి సర్వనాశనం చేసేస్తారు, అయ్యో బాబోయ్ అని చెప్పి దేవుడు ఇలా శిక్ష పంపిస్తున్నాడని చెప్పి గడగడగడగడ ఉణుకుపోయాడు అనమాట. ఉణుకుపోయి ఆ ఉణుకుతో ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా 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 నువ్వు కోపిస్తున్నావు, సరే కోపిస్తూనే ఏం చూపిస్తావు, నువ్వు వాత్సల్యత చూపిస్తావు కదా తండ్రి, వాత్సల్యత చూపించిన ఆయన అని చెప్పి నిజానికండి ఎప్పుడైతే అంటే దేవుడు ఎంత సీరియస్గా తీసుకుంటాడో పాపం విషయం మనకు అర్థమైతే మనలో కూడా ఈ మనసు వచ్చేసి ప్రార్థన చేసేయాలన్నమాట. ఏమని తెలుసా, ప్రభువా నువ్వు కోపించే దేవుడివే, పాపాన్ని సహించిన దేవుడు, దయతో నన్ను క్షమించండి అని చెప్పి ఆయన పాదాల దగ్గరకు వచ్చేసరికి చేయాలన్నమాట. హబాకుకు అదే వచ్చేసి 3వ అధ్యాయం మొదటి వచనంలో ప్రార్థనతో మొదలు పెడతాడు చూడండి. ప్రవక్త యొగు హబాకుకు చేసిన ప్రార్థన. ఎందుకు వచ్చాడు దేవుని పాదాల దగ్గరికి? దేవుడు ఇశ్రాయేల్ ప్రజల మీద కల్దీల్ని రేపుతున్నాడన్న విషయం అర్థమైపోయి భయపడిపోయి ప్రార్థన చేస్తూ అడుగుతున్నాడు, కోపించుచు నేను నువ్వేం చూపిస్తావు నాయనా, వాత్సల్యత చూపిస్తావు తండ్రి, వాత్సల్యత. నిజానికండి హబాకుకు ప్రార్థనలోనే ఇక్కడ వాత్సల్యత చూపించడానికి తను ఏ రీతిగా దేవుని పాదాల దగ్గరకు వచ్చాడో ఒక్కొక్క మాటను మనం అర్థం చేసుకుందాం. చూడండి 2వ వచనం ఒకసారి చదువుదాం. యెహోవా నిన్ను గురించి వార్త వినగానే భయపడుచున్నాను, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన ఈ ఒక్క లైన్ కొంచెం జాగ్రత్తగా ఆలోచిద్దాం. సంవత్సరములు గడుచుచుండగా అంటే అర్థం ఏంటో తెలుసా, దేవుడు ఆల్రెడీ మాట ఇచ్చేశాడు. ఏంటి, ఎవరిని పంపిస్తున్నాను నేను, కల్దీలు పంపిస్తాను, ఇంకా పంపించలేదు, పంపిస్తాను అని అన్నాడు అనమాట. ఇప్పుడు నినివే పట్టణస్థులకి ఎలాగా ఇంకో 40 రోజుల్లో దేవుని శిక్ష మీ మీదకి వస్తుందని ఎలాగైతే అన్నాడో, దేవుడు కల్దీల్ని పంపిస్తాను అని అన్నాడు, ఇంకా పంపించలేదు. అయితే హబాకుకు వెయిట్ చేస్తున్నాడు, సంవత్సరాలు గడుస్తున్నాయి. అంటే అర్థం ఏంటి, శిక్ష రావడానికి టైము దగ్గరకు వచ్చేస్తుంది. కాబట్టి ఈ హృదయంలో ఇంకా ఏం పెరిగిపోతుంది, ఇక్కడ భయం బాబాయ్ 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 వచ్చేస్తారు, కల్దీలు వచ్చేస్తారు, ప్రభువా సంవత్సరాలు గడిచిపోతున్నాయి నాయన, టైం దగ్గరకు వచ్చేస్తుంది, వీళ్ళని చూస్తే వీళ్ళు ఎవరు మారట్లేదు నాయన, పాపాలు పెరుగుతున్నాయి నాయన అని చెప్పి సంవత్సరంలో గడుచున్నగా ఒక మాట అడుగుతున్నాడు. ఏం అడుగుతున్నాడు, చదవండి నా లైన్. సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యము నూతన. ఆ ఒక్క లైన్ ఏంటో తెలుసా, దేవా నువ్వు వాత్సల్యత చూపించాలంటే వీళ్ళు నూతనపరచబడాలి. ఎవరు నూతనపరచబడాలి? ఇశ్రాయేల్ ప్రజలు. వాళ్ళు మారాలి నాయన, వాళ్ళు మారిపోవాలి, వాళ్ళు మార్చుతండి, వాళ్ళు నూతనపరిచిన ఆయన. ఎందుకంటే వాళ్ళు మారితే తప్ప నీ వాత్సల్యత వాళ్ళ మీదకి రాదు నాయన. కాబట్టి సంవత్సరాలు గడుస్తున్నాయి, దగ్గరకు వచ్చేస్తున్నాయి, శిక్ష దగ్గరకు వచ్చేస్తుంది, దేవా వీళ్ళని మార్చండి. నిజానికి దేవుడు వాత్సల్యత చూపించక ముందు మనిషిని ఏం చేస్తాడు తెలుసా, ఆయన మారుస్తాడు. నినివే పట్టణస్థులు దేవుడు ఏం చేశాడు, 40 రోజుల్లోనే శిక్ష పంపిస్తాను అన్నాడు. ఈ లోపల యోనాను పంపించాడు. యోనా చెప్పిన వాక్యానికి వీళ్ళు ఏమయ్యారు, మారారు. దేవుడు పంపించాల్సిన శిక్షను ఏం చేసేసాడు, ఆపేశాడు అనమాట. వాత్సల్యత చూపించాడు వాళ్ళకి. అలాగే ఇక్కడ కూడా హబాకుకు అడుగుతున్నాడు, దేవా నువ్వు శిక్ష పంపిస్తానంటావు, ఈ లోపల సంవత్సరాల దగ్గరికి వచ్చేస్తున్నాయి, దేవా వీళ్ళని నూతన పరచు, వీళ్ళ జీవితాలను మార్చు, వీళ్ళు మార్చి పశ్చాత్తాపడితే ఖచ్చితంగా నీ మీద వాళ్ళ మీద నీ వాత్సల్యత వస్తుంది. ఆ రకంగా కోపించుచుండే వాళ్ళ మీద ఏం చూపించాలి, నువ్వు వాత్సల్యత చూపించిన ఆయన. ఎంత శ్రేష్టమైన ప్రార్థన ఇక్కడ మీరు గమనించారా? మన జీవితంలో కూడానండి దేవుని గురించిన ఈ లక్షణం ఎంతగా మనల్ని తాకాలో అంటే, ప్రభువా నువ్వు కోపిస్తావు, పాపాన్ని అస్సలు నువ్వు సహించవు, ఎందుకంటే నువ్వు పరిశుద్ధుడు. అయితే నా జీవితంలో ఇంకా ఎంతో మారాల్సింది ఉంది, నా బిడ్డల జీవితం ఎంతో మారాల్సింది, నా సంఘంలో ఎంతో మార్పులు రావాలి. నువ్వు అవకాశం ఇస్తున్నావు, శిక్ష మాత్రం తప్పదు. కానీ నువ్వు వాత్సల్యత చూపించాలంటే మేము నూతనపరచబడాలి, మా జీవితంలో ఎంతో మార్పు దయచేయి తండ్రి, కోపించుచు నువ్వేం చూపిస్తావు, వాత్సల్యత చూపిస్తావు అని చెప్పి ఆ లక్షణాన్ని బట్టే దేవుని ఎంతో మనం ఏం చేయాలండి, స్తుతులు చెల్లించాలి. దేవుడు తప్పకుండా వాత్సల్యత చూపించే దేవుడు, మన జీవితాలు మారుస్తాడు. ఆయన వాత్సల్యత కూడా మనకి చూపిస్తాడు అనమాట, నూతనపరుస్తాడు, వాత్సల్యత చూపిస్తాడు. అయితే నేను ఒక ప్రశ్న అడుగుతాను. బైబిల్లో ఒకళ్ళు ప్రార్థన చేశారు, దేవా నా మీద వాత్సల్యత చూపించు అన్నట్టుగా. అంటే నేను మాట కొంచెం మార్చి చెప్పాను, కానీ ఇదే అర్థం వచ్చాయి. కానీ వాళ్ళ మీద దేవుడు వాత్సల్యత చూపించలేదు, ఉగ్రతంతా చూపించాడు. ఎవరి మీద చెప్పగలరా మీరు?
ఎవరు చెప్పగలరు? ఒకళ్ళు నిజంగానే ఎలాంటి ప్రార్థన చేశారు? ప్రభువా నీ వాత్సల్యత మా మీద చూపించు, నా మీద చూపించు అని అడిగాడు. అయినా దేవుడు వాళ్ళ మీద వాత్సల్యత చూపించకుండా కంప్లీట్ ఉగ్రత వాళ్ళ మీద చూపించాడు. ఎవరి మీద చెప్పలేవేరా? యేసు ప్రభు అండి. ఆయన ఒక ప్రార్థన చేశారు గెత్సేమనే తోటలో, దేవా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించి. అంటే అర్థం ఏంటో తెలుసా? నీ ఉగ్రత నా గిన్నె నా దగ్గర నుంచి తొలగించిన ఆయన అని అడిగాడు. అప్పుడు తండ్రి నా మాట ఏంటో తెలుసా? ఆయన నువ్వు నా ఉగ్రత అంతా తీసుకోవాలి, నా ఉగ్రత అంతా తీసుకోవాలి, నీ మీద నేను ఏమాత్రం వాత్సల్యత కూడా నేను నీకు చూపించింది ఆయన. ఎందుకంటే నేను ప్రజల మీద వాత్సల్యత చూపించాలంటే, వాళ్ళ మీద కనికరం చూపించాలంటే నువ్వు నా ఉగ్రత నువ్వు భరించాలి అని చెప్పి యేసయ్య అడిగినా కూడా సరే, పాత్ర తీసేనైనా అని అడిగినా సరే, అయినా నీ చిత్తం నా చిత్తం కాదు నీ చిత్తమే అని అన్నాడు. ప్రభు నా చిత్తం, నువ్వు ఉగ్రతను తీసుకోవాలి. యేసయ్య ఉగ్రత తీసుకున్నాడు కాబట్టే నీ మీద నా మీద దేవుడు ఏం చూపిస్తున్నాడు? వాత్సల్యత చూపిస్తున్నాడు. సిలువులో అంత విలువ ఉందన్నమాట. దేవుడు నిజంగానే మనమే వాత్సల్యత చూపిస్తున్నాడు. కారణం ఏంటంటే ఆ ఉగ్రత అంతా ఎవరు భరించారు? యేసయ్య మన కొరకు భరించాడు కాబట్టి. సో మొట్టమొదటిగా ప్రభువును మనం ఎందుకండి స్తుతించాలి, ఆయన ఆరాధించాలి అంటే, ఆయన కోపించుచునే ఆయన ఏం చూపిస్తాడండి? వాత్సల్యత చూపించే దేవుడు. ఆ మొత్తం విషయాన్ని బట్టి మనం ప్రభువుని మనసారా మన స్తుతులు చెల్లించుకుందాం. రెండో పాఠం మనం చూద్దాం. రెండో పాఠం ఏంటంటే, దేవుడు ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చేసే దేవుడు. ఆయన ఏంటండి? ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు మన జీవితంలో చేసే దేవుడు. భక్తుడు ఇక్కడ 3వ వచనం నుంచి 7వ వచనం వరకు గతంలో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడా నువ్వు గతంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసావు, ఇప్పుడు ప్రస్తుతం కల్దీలు వస్తున్నారు మా మీదకి, వీళ్ళ నుంచి కూడా మమ్మల్ని విడిపించగల దేవుడు. అయితే అది నాకు ఎలాగ అర్థం చేసుకుంటానంటే, నువ్వు గతంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు నువ్వు చేసావు. సో రెండోదండి, మనలో ఆవేదన పోయి ఆనందం రావాలంటే రెండో విషయం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి చెప్పండి? దేవుడు మన జీవితంలో కూడా ఏం చేస్తాడు? ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఇది మనం ఎలాగండి ఈ 3వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం అర్థం చేసుకోవచ్చు అని అంటే, మీరు చూడండి 3వ వచనంలో 2 స్థలాల పేర్లు ఉన్నాయి. ఏంటో చెప్పగలరా మీరు? దేవుడు తేమాను నుండి బయలుదేరుచున్నాడు, పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేంచేయుచున్నాడు. తేమాను పారాను, ఏ పదాలు ఉన్నాయి? తేమాను పారాను. ఈ 2 పదాలకి విలువ ఏంటండి అని అంటే, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి ఇశ్రాయేల్ దేశంలో లేదా కనాను దేశంలో ఎంటర్ అవ్వక ముందు ఉన్న 2 ప్లేసులు ఏంటంటే తేమాను, పారాను. అది గుర్తుపెట్టుకోండి. అంటే వీళ్ళ ప్రయాణం అంతటికీ బౌండరీస్ అనమాట, ఆ ఎడ్జు ఈ ఎడ్జు. ఈ 2 స్థలాల మధ్యలోనే దేవుడు ఆయన అద్భుత కార్యాలన్నీ చేశాడు. ఏంటంటే చేశాడు చెప్పగలరా మీరు? ఇశ్రాయేల్ ప్రయాణంలో చేసిన అద్భుతాలు ఏంటి? ఎర్ర సముద్రం పాయలు చేయడం, ఇంకా మన్నాను కురిపించడం, ఇంకా పూరెడి పెట్టెలు ఇవ్వటం, బండ నుంచి నీళ్ళు ఇవ్వటం, ఇంకా ఆయన చేసిన అద్భుత కార్యాలు ఏంటి? ఆయన మేఘంలో ముందుండి నడవడం, రాత్రి వేళేమో అగ్నిస్తంభంలో ఉండడం, ఇంకా ఇంకా చేదుని మారాన చేదు నీళ్ళు ఉన్నాడు, మధురంగా ఆయన మార్చాడు. అమాలేకులు యుద్ధానికి వస్తే ఆయన అద్భుతంగా యుద్ధంలోనే ఎంతో గొప్ప విజయాన్ని ఇచ్చాడు. మోషే చేతులు ఎత్తుతా ఉంటే ఎంతో విజయాన్ని ఇచ్చాడు. సో ఇవన్నీ కూడా ఎక్కడ చేశాడండి అంటే 2 ప్లేసుల మధ్యలో చేశాడు, తేమాను, పారాను. నాకు ఫస్ట్ ఈ 2 వచ్చారు, ఈ తేమాన్ ఏంటి, పారాన్ ఏంటి, పారానారణ్యం ఉంది, ఈ తేమాన్ అంటే ఏంటని చూస్తుంటే అప్పుడు నాకు అర్థమైంది అనమాట. ఈ 2 ఆ బౌండరీకి ఈ బౌండరీకి మధ్యలో అనమాట. ఎర్ర సముద్రం పాయలు, ఇవన్నీ అద్భుతాలు కూడా ఈ 2 ప్లేసుల మధ్యలోనే చేశాడు. భక్తుడు హబాకుకు 2 జ్ఞాపకం చేసుకుంటాడు. దేవా ఈ మధ్యలో ఈ ఇశ్రాయేల్ ప్రయాణం అంతటా నువ్వు చేసిన అద్భుతాలు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆ టైంలో నువ్వు అద్భుతాలు చేసావంటే ఇప్పుడు కూడా మా జీవితంలో ఏం చేస్తావు? నువ్వు అద్భుత కార్యము చేస్తావు. మన జీవితంలో కూడానండి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కసారి నేను ఇందాక చెప్పాను కదా, ఈయనకి పెదాలు ఎలాగో ఏమవుతున్నాయి, వణుకుపోతున్నాయి. అలాంటి పరిస్థితి నీకు నాకు వస్తే ఒక్కసారి మనం గతంకి వెళ్ళిపోవాలి. గతంలో దేవుడు చేసిన మేళ్ళన్నీ, ఎలాంటి కష్ట పరిస్థితుల్లో దేవుడు మనల్ని విడిపించిన అన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆవేదన పోయి ఏమొస్తుంది? మనకి ఆనందం వస్తుంది. దేవా అప్పుడు చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఇప్పుడు కూడా ఖచ్చితంగా నువ్వు చేస్తా. అదనమాట ఈయనలో ఉన్న సీక్రెట్.
సో ఇప్పుడు చూడండి, ఈ 4-5 వచనాల్లో దేవుడు చేసిన అద్భుత కార్యాలన్నీ ఒక్కొక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. 3వ వచనం చదువుదాం. దేవుడు తేమాను నుండి బయలుదేరినప్పుడు దేవుడు పారాన్ నుండి వేంచేయుచున్నాడు. ఇంకా ఆయన మహిమ ఆకాశమంతలా కనబడుచున్నవి, భూమి ఆయన ప్రభావంతో నిండి ఉన్నది, సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచుంది. చూడండి, సూర్యకాంతితో సమానమైన ప్రకాశం అంటే ఏంటంటే మేఘస్తంభం, అగ్నిస్తంభం, మేఘస్తంభంలో ఆయన ముందు నడిసైడ్ చూసారా, ఆ విషయం అనమాట. ఇంకా నెక్స్ట్, ఆయన హస్తముల నుండి కిరణములు బయలువెలుచుండవి, అచ్చట ఆయన బలము చూడండి, ఎర్ర సముద్రం పాయలు చేయడం, ఇదంతా దేవుని హస్తం అన్నమాట. ఆయన హస్తం అంటే బలం అన్నమాట. దేవుడు ఆయన హస్తాన్ని ఉపయోగించుకొని ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. 5వ వచనం చూడండి, ఆయన ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి. తెగుళ్ళు ఉపయోగించుకొని ఎవరిని హతం చేశాడు దేవుడు? ఐగుప్తు దేశంలో ఎన్ని తెగుళ్ళు వచ్చాయి? 10 తెగుళ్ళు. వాటి కోసం మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆయన ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి, ఆయన పాదములు వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి, ఆయన నిలబడగా భూమి కంపించెను, ఆయన చూడగా జనులందరూ ఇట్లు అటు. భూమి కంపించింది అంటే ఏ టైంలో భూమి కంపించింది? ఇశ్రాయేల్ ప్రయాణం టైంలో చెప్పగలరా? సేనాయి పర్వతం మీద దేవుడు దిగి వచ్చాడు, 10 ఆజ్ఞలు ఇవ్వడానికి ఆయన వచ్చాడు. ఆ టైంలో పర్వతంపై ఏమైపోయింది? కంపించింది అనమాట, కటకటకటకట ఉణుగుపోయింది అనమాట. దేవుడు ఏదైనా గొప్ప అద్భుత కార్యం చేసినప్పుడు భూమి ఏం చేసేది? వణికేదనమాట, భూకంపం, ఎర్త్క్వేక్ వచ్చేది. యేసుప్రభు చేసిన ఒక టైం అంటే యేసుప్రభు జీవితంలో జరిగిన ఒక 2 కార్యాల టైంలో కూడా అలాగా భూకంపాలు వచ్చాయి. ఏది? ఆయన మరణించినప్పుడు భూకంపం వచ్చింది, తిరిగి లేచినప్పుడు కూడా భూకంపం వచ్చింది. సో దేవుడు ఏదైనా గొప్ప కార్యం చేస్తున్నాడంటే భూమి కంపించేదన్నమాట. సో ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా ఆయన చూడగా జనులందరూ ఇటు అటు తొలుగుదురు. 6వ వచనం, అది కాదు, పర్వతములు బద్దలైపోవును, పురాతన గిరులు అణుగును, పూర్వకాలం మొదలుకొని ఆయన ఇలాగూ అది కీ వచనం చూడండి. 6వ వచనం చివరి లైన్, పూర్వకాలం మొదలుకొని ఆయన ఇలాగూ. పూర్వకాలం అంటే అర్థం ఏంటి? గతం. పూర్వకాలం అంటే గతంలో దేవుడు ఇలాంటి గొప్ప కార్యాలు చేసుకుంటూ వచ్చాడంటే ఎంతకాలం చేసిన దేవుడు ఇక మీద కూడా ఆశ్చర్య కార్యాలు అయినా చేస్తాడు. అది పాయింట్ తీసుకొస్తాం. ఈరోజు మనం హబాకుకు గ్రంథం 3వ అధ్యాయం మనం ధ్యానిస్తున్నాం. హబాకుకు గ్రంథం యొక్క సారాంశం మనం ఏం నేర్చుకున్నాం? ఏంటి టైటిల్ అని చెప్పాను? ఆవేదన నుండి ఆనందం వరకు ఆయన నడిపిస్తాడు. ఆవేదన నుండి ఆనందం. మరి ఈ ఆనందం రావడానికి మనకు దేవుని గురించి హబాకుకు ఏంటంటే అర్థం చేసుకున్నాడండి. మొట్టమొదటి ఏం నేర్చుకున్నాం? ఆయన కోపించినా సరే మన ఎడలు ఏం చూపిస్తాడు? ఆయన వాత్సల్యత చూపించే దేవుడని నేర్చుకున్నాం. నిజమే, ఇశ్రాయేల్ ప్రజల మీద ఎంతో కోపాన్ని చూపిస్తున్నాడు. తండ్రి తన కుమారులు ఎడ జాలి పడినట్లు దేవుడు మన మీద కూడా ఆయన వాత్సల్యత మన మీద చూపిస్తాడు. నిజమే, శిక్షించడానికే ఆయన చేయెత్తాడు, కానీ మన మీద కనికరాన్ని ఆయన మళ్ళీ చూపిస్తాడు, వాత్సల్యత చూపిస్తాడు. వెంటనే శిక్షించుడు. కానీ ఒకళ్ళ మీద మాత్రం అలాంటి వాత్సల్యత చూపించలేదు. ఎవరి మీద? ప్రభు మీద. తన కుమారుడు అడుగుతాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించిన ఆయన. అది ఆలోచిస్తుంటేనే నా చెమట రక్త బిందువులే కారుతుంది నాయన, ఆ ఉగ్రత నా మీద నుంచి తీసేయన ఆయన. అంటే లేదు నా కుమారుడా, ప్రజల్ని రక్షించాలి అంటే, ఆ ఉగ్రత నుంచి నేను తప్పించాలంటే నువ్వు ఆ ఉగ్రత తీసుకోవాలి అంటే ఆయన తీసుకున్నాడు. కాబట్టే ప్రభు మరణించాడు, కాబట్టి ఉగ్రత తీసుకున్నాడు, కాబట్టి నీ మీద నా మీద ఆ వాత్సల్యత సాధ్యమైంది, ఆ కనికరం దొరికింది మనకి. అది మొదటి పాయింట్ మనం నేర్చుకున్నాం. రెండో పాయింట్ ఏం నేర్చుకున్నాం చెప్పండి? ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఇశ్రాయేల్ ప్రజలు హబాకుకు ఆ టైంలో గతంలో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలన్నీ ఏ 2 స్థలాల మధ్యలో చేశాడు దేవుడు? తేమాను, పారారా 2 స్థలాల మధ్యలో ఆయన చేసిన గొప్ప కార్యాలన్నీ జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఇప్పుడు కూడా ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ఐగుప్తు ఒక కొలిము నుంచి ఆయన విడిపించాడు. ఇప్పుడు రాబోయే ఆ కల్దీల నుంచి కూడా దేవుడే మమ్మల్ని ఏం చేస్తాడు? విడిపిస్తాడు. ఆ కల్దీలు అంటే ఎవరో కాదు, బబులోన్ అన్నమాట. ఆ బబులోన్ నుంచి కూడా దేవుడు ఖచ్చితంగా మమ్మల్ని విడిపిస్తాడు అని చెప్పి గతంలో దేవుడు చేసిన మేలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడు ధైర్యం పొందుతున్నాడు అనమాట. సో మనం కూడా ఇక్కడ నేర్చుకునే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఏదైనా మనకి శ్రమ వచ్చింది, భయం వచ్చింది, బెంగ వచ్చింది, ఏదో సమస్య వచ్చింది, ఒక్కసారి గతంలో దేవుడు చేసిన మేళ్ళన్నీ మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ఏ రీతిగా ప్రభు మనల్ని విడిపించాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఖచ్చితంగా
ఖచ్చితంగా మనకెంతో ధైర్యం. నేను ఎప్పుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మన జీవితంలో ఏదైనా ప్రాముఖ్యమైన దినాలు ఉన్నాయనుకుందాం. ఆ ప్రాముఖ్యమైన దినాల్లో ఖచ్చితంగా మనం చేయాల్సిన ఒక 3 పనులు ఉన్నాయి. నేను 2 వారాల క్రితం కూడా చెప్పాను. ఒకవేళ ఒక బర్త్డేయో, ఒక యానివర్సరీయో, లేకపోతే ఫస్ట్ మంత్, ఫస్ట్ సండే, ఇలాంటివి మనం వచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా అండి? ఒక్కసారి ముందు వెనక్కి చూడాలి. గతంలో దేవుడు చేసిన మేళ్ళని ఒకసారి జ్ఞాపకము చేసుకోవాలి. రెండో చేయాల్సింది, చేసిన మేళ్ళు బట్టి దేవుని స్తుతులు చెల్లించాలి. మూడోది, భవిష్యత్తులో ప్రభు మనకు సహాయం చేస్తారని చెప్పి గొప్ప విశ్వాసము కలిగి ఉండాలన్నమాట. సో 3 టీ అక్షరాలతో చెప్పాను నేను. ఎంతమంది గుర్తుంది? థింక్, ఒకసారి ఆలోచించు దేవుడు ఎలాంటి మేలు చేశాడు. హబక్కుకు ఏం చేస్తున్నాడు? వెనక్కి ఆలోచిస్తున్నాడు, వెనక్కి చూసి. రెండోది థ్యాంక్, దేవుని స్తుతించు చేసిన మేలుని బట్టి. మూడోది ట్రస్ట్ హిమ్, ఆయన ఇక మీద కూడా నాకు సహాయము చేస్తాడు. థింక్, థ్యాంక్ అండ్ ట్రస్ట్. సో అదే చేస్తాడు అనమాట. ఎప్పుడైతే ఆలోచించాడో ఆయనకి ఎంతో ధైర్యం వచ్చేసింది. సంతోషంతో దేవుణ్ణి స్తుతిస్తున్నాడు అనమాట. ఆవేదన పోయింది, దానికి ఏమొస్తుంది ఇప్పుడు చెప్పండి? ఆనందం వస్తుంది. సో రెండవ శ్రేష్టమైన పాఠం మనం నేర్చుకున్నాం, దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు అని. మూడవ పాఠానికి మనం వెళదాం. మూడోది ఇంకే రకంగా అండి భక్తుడు ఇక్కడ ప్రభుని స్తుతిస్తున్నాడు అని అంటే, మన శత్రువులను, మనల్ని హింసించే శత్రువులను ఆయన సహించడు. చెప్పండి, మనం హింసించే శత్రువులను ఆయన ఏమాత్రం కూడా సహించడు అనమాట. వాళ్ళు శిక్షిస్తాడు, ఏమాత్రం సహించడు, టాలరేట్ చేయడు. ఇది ఎలా చెప్పారండి అంటే, మనం హబక్కుకు 3వ అధ్యాయంకి మళ్ళీ వెళ్ళిపోతాం. 8వ వచనం నుంచి 12వ వచనం వరకు ఈ సత్యాన్ని మనం చూస్తాం. ఈ వచనాన్ని, ఈ భాగాన్ని మనం చదవక ముందు నేను ఒక ప్రశ్న అడుగుతాను. హబక్కుకు ఎవరి నుంచి విడిపించమని ప్రార్థన చేశాడు? ఇశ్రాయేల్ ప్రజలను ఎవరి నుంచి విడిపించమని? వాళ్ళ శత్రువులు ఎవరు? ఇక్కడ కల్దీయులు కదండి. కల్దీయుల నుంచి విడిపించమని ప్రార్థన చేశాడు. అయితే దేవుడు ఏ రకంగా ఆయన వచ్చి శత్రువుల్ని శిక్షించబోతాడో ఇక్కడ 8వ వచనం నుంచి 12వ వచనం వరకు ఇక్కడ వ్రాయబడి ఉంది. ఇప్పుడు చూద్దాం. చూడండి, యెహోవా నదుల మీద నీకు కోపము కలుగునందున, నదుల మీద నీకు ఉగ్రత కలిగినందున, సముద్రం మీద నీకు ఉగ్రత కలిగినందున, నీ గుర్రములకు కట్టుకొని రక్షణార్థమైన రథముల మీద ఎక్కి వచ్చుచున్నావు. చూడండి, 8వ వచనం అంతా ఒక ప్రశ్న. చూసారా, 8వ వచనం ఎండింగ్ దేంతో ఎండ్ అయింది? క్వశ్చన్ మార్క్తో. ఇప్పుడు హబక్కుకు కూడా అడుగుతున్నాడు, దేవా నీ కోపము నదుల మీద, నీ ఉగ్రత సముద్రం మీద, నీ జలాల మీద కాదే. ఈ క్వశ్చన్కి అర్థం ఏంటండి? వాడు అడుగుతున్నాడు. చూసారా, ఇక్కడ 8వ వచనం ఎలాగ ప్రారంభమైంది? నదుల మీద నీకు కోపము కలిగినందున. దేవుడు ఇప్పుడు నది మీద కోపం చూపిస్తాడండి? సముద్రం మీద నీకు సముద్రం మీద చాలా కోపం ఉందండి అన్నాడా? లేదు, సముద్రం మీద కాదు ఆయన కోపం. కానీ సముద్రం పొంగిపోయి, నదులు పొంగిపోయి భూమి మీదకి వచ్చి జనాలందరినీ చంపుతున్నాయి. కానీ అక్కడ ప్రశ్న ఏం చెప్తున్నాడంటే, ఉగ్రత అని చెప్పి 2 సార్లు రాయబడి ఉంది. ఉందా లేదా? చూడండి, నదుల మీద నీకు ఉగ్రత కలిగినందున, నన్నున సముద్రం మీద నీకు ఉగ్రత కలిగినందున అంటే అర్థం ఏంటో తెలుసా? నీ కోపము సముద్రం మీద కాదు, లేకపోతే నదుల మీద కాదు, జలాల మీద కాదు. నీ కోపం ఎవరి మీద తెలుసా? కల్దీల మీద. మరి సముద్రాలు, నదులు ఎందుకు పొంగుతున్నాయి అని అంటే, ఇప్పుడు చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. టీచర్ గారికి కోపం వచ్చింది, కర్ర స్టూడెంట్ మీద పడింది. ఇప్పుడు స్టూడెంట్ భయపడాల్సింది కర్ర మీద, లేకపోతే మాస్టర్ గారి మీద? టీచర్ గారి మీద, అంతేనా? టీచర్ గారికి కోపం వచ్చింది కాబట్టి కర్ర స్టూడెంట్ మీద పడింది, అంతేనా? అర్థమైంది మీకు? నదులు ఎలాంటివంటే దేవుని చేతిలో ఉండే కర్రలు లాంటివి అనమాట. ఆయన కోపం వచ్చింది కాబట్టి కల్దీల్ని దేంతో కొడుతున్నాడు? కర్రతో, లేదు కల్దీల్ని నదులతో కొడుతున్నాడు అనమాట. భక్తుడు అంటే ఈ వర్ణ అలా తీసుకొస్తాడు. నీ కోపం నదుల మీద కాదు, నదుల్ని, సముద్రాన్ని ఉపయోగించుకొని నీ శత్రువులైన కల్దీల్ని శిక్షిస్తా, అది ఆయన తీసుకొస్తుంది అనమాట. పాయింట్ అర్థమైంది మీకు? ఎలాగ దేవుడు కల్దీలు శిక్షిస్తాడు ఇక్కడ వివరిస్తున్నాడు. వచ్చేస్తున్నాడంట. చూడండి, 9వ వచనం లాగా అంటున్నాడు. చూడండి,
ఎందో వచ్చిన చివరన వచ్చుచున్నావు అంటున్నాడు చూడండి. నీ గుర్రములను కట్టుకొని రక్షణార్థమైన రథముల మీద ఎక్కి వచ్చుచున్నావు అంటే త్వరలో నువ్వేం చేస్తున్నావు? వస్తున్నావు, త్వరలో వస్తున్నావు. ఈ కల్దీలు నువ్వు శిక్షిస్తావు. 9వ వచనం, విల్లు వరలో నుండి తీయబడి ఉన్నది, నీ వాక్కు తోడ నీ ప్రమాణము చేసి నీ బాణములను సిద్ధపరిచి ఉన్నావు. అంటే ఇంకా త్వరలో దేవుడు కల్దీలు ఏం చేస్తాడైనా ఇంకా శిక్షించలేదు, త్వరలో వాళ్ళ మీద శిక్ష విధిస్తాడనమాట. 10, 11 కూడా అదే అర్థం వచ్చే మాటలు మనం చూస్తాం. నిన్ను చూచి పర్వతములు కంపించును, జలములను ప్రవాహములు పారును, సముద్రాఘాతము ఘోషించుచు తన చేతులు పైకెత్తును, నీ ఈటెలు తలతలలాడుగా సంచరించు, నీ బాణముల కాంతికి భయపడి సూర్యచంద్రులు తమ నివాసంలో ఆగి. ఏమండి ఒక్క నిమిషం, కల్దీలు కొడతా ఉంటే సూర్యచంద్రులు ఆగిపోవడం ఏంటి? కల్దీలు అంటే ఎవరు? మనుషులు. వాళ్ళని దేవుడు శిక్షించాడు. సూర్యచంద్రులు ఆగిపోవడం ఏంటి? చూడండి, బైబిల్ని చాలా జాగ్రత్తగా చదవాలి. ఇక్కడ మీరు గమనిస్తేనండి, హబాకుకు అప్పుడు ఉన్న కల్దీలన్న శత్రువుల గురించి మాట్లాడుతూనే భవిష్యత్తులో లోకంలో ఉన్న ఆయన శత్రువులందరికీ కూడా ఏ రీతిగా తీర్పు తీస్తాడో ఆ విషయాన్ని కూడా తెలియజేస్తున్నాడు అనమాట. దీన్ని మీకు అర్థం అవడానికి సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మైక్రోస్కోప్కి టెలిస్కోప్కి తేడా ఏంటి చెప్పండి? మైక్రోస్కోప్కి టెలిస్కోప్కి తేడా ఏంటి? చదువుకున్నా టక్మని చెప్పాలి. మైక్రోస్కోప్ ఏం చేస్తుంది? దగ్గరున్న దాన్ని జాగ్రత్తగా చూపిస్తుంది. మైక్రోస్కోప్ దగ్గరున్నది. టెలిస్కోప్ దూరంగా ఉన్న దాన్ని మనకు దగ్గరగా చూపిస్తుంది. భక్తుడు ఇక్కడ దగ్గరలో దేవుడు ఎవరి మీద తీర్పు తీరుస్తాడో ఆ విషయాన్ని చెప్తున్నాడు. భవిష్యత్తులో లోకానికి ఆయన తీర్పు తీర్చబోతున్నాడు, లోకమంతటికి రెండో రాకడలో ఆ విషయాన్ని కూడా తీసుకొస్తున్నాడు అనమాట. దేవుని ఉగ్రత అలా ఉంటుంది, శత్రువులు అలా శిక్షిస్తాడు. సో మైక్రోస్కోపిక్గా అప్పటికప్పుడు కల్దీల మీద శిక్ష పంపిస్తాడు, కానీ భవిష్యత్తులో లోకమంతటికి కూడా ఆయన తీర్పు తీరుస్తాడు. అందుకోసం సూర్య చంద్రుడు నక్షత్రాలు కూడా ఆగుతాయని ఆ విషయాన్ని తీసుకొచ్చాడు అనమాట. సో ఇమ్మీడియట్గా ఏమో ఇశ్రాయేల్ ప్రజలకి ఉన్న శత్రువులు ఎవరు? కల్దీలు. వాళ్ళని శిక్షిస్తాడు. కానీ భవిష్యత్తులో లోకంలో ఉన్న ఆయన శత్రువులు, యేసు ప్రభువుని విశ్వసించిన వారిని, అదే పాపంలో కొనసాగుతున్న వారిని దేవుడు ఎలా శిక్షిస్తాడు తెలుసా? 2 పేతురు 3వ అధ్యాయము 9-10 వచనాల్లో లోకానికి ఆయన తేబోయే తీర్పును గురించి ఇక్కడ ఒక 2 మాటలు మనం చూద్దాం. ఆ టైంలో నేను ఇందాక మనం సూర్య చంద్రులు ఆగిపోతాయి, భూమి అంతా కూడా బద్దలైపోతుంది, ఇవన్నీ ఉంటున్నాయి కదా, అది ఒకసారి చూద్దాం. 2 పేతురు 3, 9-10 వచనాలు. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తాను వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడును నశింపవల్లని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడు. ఇప్పుడు చూడండి, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు, ప్రభు దినం అంటే దేవుడు తీర్పు తీర్చే దినం, దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములో మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమై వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్రములు కాలిపోవును, ఇవన్నీ ఇట్లు లయమైపోవునవని గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానితో ఆశతో అపేక్ష. దేవుడు రెండో రాకడలో వచ్చినప్పుడు మనల్ని రక్షిస్తాడు, కానీ లోకమంతటిని కూడా ఎంత భయంకరంగా తీర్పు తీరుస్తాడంటే లయమైపోద్దటండి. లయమైపోవడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, ఒక పేపర్ ఉంది, పేపర్ని అగ్నిలో పెడితే ఏమవుతుంది? బూడిదైపోయి అది లేకుండా అయిపోతుంది. చూస్తారా? దేవుడు భూమిని ఆకాశాన్ని లయమైపోయేటట్టు చేస్తారంటండి. అంత ఘోరం ఉంటుంది శిక్ష. సో భక్తుడు అక్కడ రాస్తున్నాడు, సూర్య చంద్రులు కూడా ఆగిపోతాయి అంటున్నాడు. చూసారా? వాష్ అవుట్ అయిపోతాయి అంటున్నారు. చూసారా? ఆ శిక్ష కోసం భవిష్యత్తులో ఒక టెలిస్కోపిక్గా భవిష్యత్తులో కూడా ఆయన శత్రువులకు ఇలాంటి తీర్పు తీరుస్తాడని చెప్పి ఆ విషయాన్ని రాస్తున్నాడు అనమాట. మళ్ళీ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో కూడా అన్యాయం చేయవాడు ఆయన అలాగే చేయని. ఎక్కడంటే తెలుసా? ప్రకటన 22:12 చూడండి. అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను,
వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రతి ఒక్కడు కూడా దేవుడు ఏమిస్తాడంటండి? జీతం ఇస్తాడు, తీర్పు. ప్రతి ఎవరి వాని క్రియ చొప్పున వారికి తీర్పు నేను తీరుస్తాను అంటున్నాడు అనమాట. సో దీని అంతటి బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, దేవుడు ఆ టైంలో కల్దీలకు తీర్పు తీర్చడమే కాదు, భవిష్యత్తులో ఆయన శత్రువులందరికీ కూడా ఆయన ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. అయితే ఇందులో మనం పొందే ఆదరణ ఏంటండి అని అంటే, ఒకప్పుడు మనం కూడా శత్రువులమే. ఆ శత్రువు లాంటి నిన్ను నన్ను దేవునితో మనల్ని సమాధానపరుచుకున్నాడు. అవునా కదా? దేవుడు మనల్ని ఏం చేశాడు? యేసు ప్రభు ఆయన ప్రాణం పెట్టుట ద్వారా మనకు పాప శిక్ష నుంచి మనల్ని తప్పించి దేవునితో మనం సమాధానపరచబడ్డాం. ఒకప్పుడు మనం శత్రువులమే. పాపం వల్ల దేవునితోనే మనకు శత్రుత్వం వచ్చింది. ఈ పాపం తొలగితేనే మళ్ళీ దేవునితో మనకేమొస్తుంది? సమాధానం వస్తుంది. ఆ పాపాన్ని తొలగించడానికి, ఆ పాప క్షమాపణ ఇవ్వడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. ప్రభు మన కోసం ప్రాణం పెట్టి శత్రువులైన మనల్ని దేవునితో సమాధానపరచడం. వీ హ్యావ్ పీస్ విత్ గాడ్. అందుకోసం దేవుడు మనల్ని శత్రువులు అండు, మనల్ని ఏమంటాడు తెలుసా? మిత్రులే కాదు, ఆయన బిడ్డలం. మనం ఆయనకి ఏంటండి? బిడ్డలం. మన శత్రువులకు మాత్రం ఆయన ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు అన్నమాట. సో ఇప్పటికీ మనం 3 శ్రేష్టమైన పాఠాలు మనం నేర్చుకున్నాం. ఏంటంటే చెప్పగలరా? ఆవేదన పోయి ఎందుకు వచ్చింది దీనికి ఆనందం? కమాన్. కోపించినా సరే దేవుడు మన మీద ఏం చూపిస్తాడండి? వాత్సల్యం చూపిస్తాడు. మనం ఒక్కొక్కసారి మన జీవితంలో దేవునికి వ్యతిరేకంగా ఏదైనా చేసాం, ఆ పాపం వెంటాడుతూ ఉంటుంది. దేవుని శిక్ష వచ్చేస్తుందేమో, దేవుడు అని ఏం చేస్తాడో, ఆయన ఉగ్రత వచ్చేస్తుంది. కానీ మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ ఒక్క మాట మనల్ని ఆదరిస్తూ ఉంటాడు. ఆయన కోపించాడు కరెక్టే, కానీ నిజంగా నువ్వు సరి చేసుకుంటే నీ మీద ఏం చూపిస్తాడు? ఆయన వాత్సల్యత చూపిస్తాడు. యేసయ్య నీ ఉగ్రతను తీసుకున్నాడు నీ మీద వాత్సల్యత చూపించడానికి. రెండోది, ఆయన ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. గతంలో చేశాడు ఆయన ఆశ్చర్యకార్యాలు, చేసుకుంటూ వచ్చాడు, ఇక మళ్ళీ కూడా ఆయన ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఎంత కల్దీల్ లాంటి ఎంత క్రూరమైన సమస్య వచ్చినా సరే ఆ నుంచి కూడా ఆయన మనల్ని విడిపిస్తాడు. రెండో పాఠం మనం నేర్చుకున్నాం. మూడోది, శత్రువులను ఆయన సహించడు. అప్పుడున్న కల్దీల్ని ఆయన సహించడు. భవిష్యత్తులో లోకమంతట్లో ఆయన శత్రువులు కూడా ఆయన ఏమాత్రం కూడా సహించడు. అయితే ఒకప్పుడు నేను ఆయన శత్రువునే, నన్ను నా పాపాలు క్షమించి ఆయన బిడ్డగా నన్ను చేసుకున్నాడు. సో అందుబట్టే మనం దేవుని ఎంతో మన స్తుతులు చెల్లించడం. 3 విషయాలు. 4వది చాలా కీలమైనది ఏంటంటే, ఆయనే మన రక్షకుడు. ఆయన శిక్షకుడు కాదు, మనకేంటి? ఆయన రక్షకుడు. ఎలా చెప్పారండి అంటే, ఇప్పుడు 12వ వచనం చూడండి. 12వ వచనం హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 13 నుంచి చూద్దాం. 13 నుంచి చూద్దాం. నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు, నీవు నియమించిన అభిషక్తుని రక్షించుటకు బయలుదేరుచున్నావు. దుష్టుల కుటుంబాలలో ఒకడు ఉండకుండా వారిలో తనలో మెడను ఖండించి వారిని నిర్మలము చేయుచున్నావు. చాలు. ఇక్కడ 13వ వచనంలో ఇక్కడ ఒక మాట ఉంది, నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు. చూడండి ఒక విషయం, హబక్కూకు గ్రంథం పాత నిబంధనలో ఉందా, క్రొత్త నిబంధనలో ఉందా? పాత నిబంధనలో. పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్యలో ఒక సంఘటన జరిగింది. ఏంటి? ప్రభు ఈ లోకానికి రావడం, మన కోసం ప్రాణం పెట్టడం, ఆయన మరణించి తిరిగి లేవటం, ఇదంతా కూడా మధ్యలో జరిగింది కదండి. సో పాత నిబంధన గ్రంథంలో ఉన్న విశ్వాసులు ప్రభు రాకడ కోసం, అంటే మొదటి రాకడ కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన వస్తాడు, రక్షకుడు వస్తాడు, మెస్సయ్య వస్తాడని చెప్పి ఎదురు చూసేవారు అనమాట. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? ప్రభు మరణించి తిరిగి లేచి పరలోకంకి వెళ్ళిపోయిన తర్వాత మనుషులు మనం ఇప్పుడు ముందుకు చూస్తామా, వెనక్కి చూస్తామా? వెయిట్ ప్రభు సిలువను గురించి అర్థం చేసుకోవాలంటే వెనక్కి చూస్తాం కదండి. వాళ్ళేమో ఆయన వచ్చి ప్రాణం పెడతాడని ఎదురు చూసేవారు, మనమేమో ఆ కార్యం జరిగిపోయింది కాబట్టి వెనక్కి చూస్తాం కదండి. ఆయన వచ్చాడు, నా కోసం ప్రాణము పెట్టాడు. కానీ వీళ్ళు పాత నిబంధన విశ్వాసులు కాబట్టి ప్రభు వస్తాడు, రక్షకుడు వస్తాడని వెయిట్ చేసి ఎదురు చూసేవారండి. ఆ ఉద్దేశంతో ఈ 13వ వచనం ఇప్పుడు చదవాలి మనం. చూడండి, నీ జనులను రక్షించుటకు నువ్వు బయలుదేరుచున్నావు, అంటే త్వరలో నువ్వు రక్షకుడుగా నువ్వు వస్తావు. ఇప్పుడు మనం ఏ రకంగా స్తుతించాలి చెప్పండి? ప్రభువా, నువ్వు రక్షించడానికి వచ్చావు,
నా పాపాల కోసం నువ్వు ప్రాణం పెట్టావు, మరణించావు, తిరిగి లేచి ఆరోహణమై పరలోకంకి వెళ్ళావు. నీ అందు విశ్వసించుట ద్వారా నా పాపాలు క్షమించి నా ఆత్మను నిత్య నరకం నుంచి నువ్వేం చేసావు? రక్షించావు. నా రక్షకుడుగా ఉన్నావు. అందుబట్టి నీకు స్తోత్రాలని చెప్పి మనం దేవుని మన స్తుతులు చెల్లించాలన్నమాట. సో భక్తుడు హబాకుకు ఎంత పెద్ద నరకం నుంచే తప్పించడానికి వచ్చే దేవుడు ఈ కల్దీల నుంచి తప్పకుండా ఆయన నాకు సహాయము చేస్తాడు అన్న ఉద్దేశంతో రక్షకుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నిజానికి నరకం నుంచే, దేవుని ఉగ్రత నుంచే తప్పించిన దేవుడు ఈ చిన్న చిన్న సమస్యల నుంచి తప్పకుండా ప్రభు మనల్ని ఏం చేస్తాడండి? విడిపిస్తాడు. ఆయనకు పెద్ద అసాధ్యం ఏది కాదన్నమాట. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసి విడిపించే దేవుడు. రక్షణ అనే మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎప్పుడు నేను ఒక విషయం చెప్తాను. రక్షణ ఎప్పుడు కూడా 3 మెట్లు. పాప శిక్ష నుంచి రక్షణ, పాప శక్తి నుంచి రక్షణ, పాప పరిసరాల నుంచే రక్షణ. ప్రారంభ రక్షణ, అనుదిన రక్షణ, అంతిమ రక్షణ. ఇవి పదాలు మైండ్లో పడిపోవాలి మనకి. ప్రారంభ రక్షణ ఏంటి? పాప శిక్ష నుంచి మనల్ని ఏం చేశాడు? ఆయన రక్షణ, నరకం నుంచి విడిపించాడు. మరి అనుదిన రక్షణ ఏంటంటే ఈ పాప శక్తి మనల్ని వెంటాడుతూ ఉంటుంది అన్నమాట. ఎవడెవడు? సాతానుగాడు, మన సొంత శరీరం, ఈ లోకము మనల్ని వెంటాడుతూనే ఉంటాయి భక్తిలో నుంచి తొలగించాలని చెప్పి. కానీ దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? వీటన్నిటిలో రక్షిస్తున్నాడు, మన జీవితం మారుస్తున్నాడు. గత వారం మనం సాతాను గురించి నేర్చుకున్నాం. ఆడు ఊరుకుంటాడు చెప్పండి? ఆడెప్పుడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? పక్షిలా వెంటాడుతూ ఉంటాడు, సింహంలాగా వెంటాడుతూ ఉంటాడు, పావులాగా వెంటాడుతూ ఉంటాడు, వేటగాళ్ళలాగా వెంటాడుతూ ఉంటాడు. ఆడొదలడు. కానీ వాడి నుంచి ప్రభు మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? ఆయన తప్పిస్తానే ఉంటాడు. వేట కాని ఊరి నుండి ఆయన నిన్ను తప్పించును. దేవుడు తప్పిస్తాను. అది అనుదిన రక్షణ. బట్ దే విల్ బి అ టైం, ఒకరోజు ఈ పాప పరిసరాల నుంచే ప్రభు మనల్ని విడిపించి ఆయన రాజ్యానికి తీసుకెళ్ళిపోతాడు అనమాట. సంపూర్ణ రక్షణ, అంతిమ రక్షణ అది. సో ఈ రక్షణ గురించి మనం ఆలోచిస్తూనే గత 2 వారాల క్రితం విశ్రాంతి అనే పదం గురించి కూడా అదే చెప్పాను. ప్రారంభ విశ్రాంతి, అనుదిన విశ్రాంతి, అంతిమ విశ్రాంతి. ప్రారంభ విశ్రాంతి ఏంటండి అంటే నా పాపాలు క్షమించాడు ప్రభు, నా ఆత్మను నరకం నుంచి రక్షించాడు, దేవునికి నాకు ఎటువంటి అడ్డు లేదు, ఆయనతో నాకు సమాధానం దొరికింది, నేను ఆయన శత్రువును కాదు, ఆయన బిడ్డను నేను. ఎంత విశ్రాంతి అండి మనకి. మరి అనుదినం ఏంటండి అంటే అవును నాకు పోరాటాలు ఉన్నాయి, కానీ ప్రభు నాకున్నాడు, ఆయన నన్ను విడిపించడానికి ఆయన ఉన్నాడు, ఆయన నా చేయి పట్టుకున్నాడు. ఎంత విశ్రాంతి అండి, అనుదిన విశ్రాంతి అది. మరి అంతిమ విశ్రాంతి, ఈ లోకాన్ని నేను విడిచిపెట్టిన నిత్య విశ్రాంతి, పరలోకంలోకి నేను వెళ్ళిపోతాను. అది నిత్య రక్షణ, అంతిమ రక్షణ. సో ఇవన్నీ కూడా, ఈ వర్డ్స్ అన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్ అనమాట. రక్షణ గురించి ఆలోచించినప్పుడు కూడా ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి, అనిచ్చే విశ్రాంతిని జ్ఞాపకం చేసుకోవాలి. సో ప్రభుని ఆ రీతిగా మనం 4వదిగా ఆయన మన గొప్ప రక్షకుడిగా మనం ఆయన ఏం చేయాలి? మన స్తుతులు చెల్లించాలి. ఆఖరిది చాలా విలువైన పాఠం. ఈ హబాకుకు ఆయన ఆనందానికి కారణమైన విషయాన్ని ఇక్కడ తీసుకొస్తున్నాడండి. ఎక్కడ ప్రారంభించాడు? ఆవేదన నుంచి ప్రారంభించి ఆనందంలో. ఈ ఆనందానికి కారణం ఏంటో ఇప్పుడు 5వ విషయంలో అసలు విషయం చెప్తున్నాడు. ఏంటంటే ప్రభువా నువ్వు నాకు చాలిన దేవుడివి, నువ్వు నాకేంటి, నువ్వు చాలా, ఆ పాయింట్ తీసుకొస్తున్నాడు అనమాట. నువ్వు నాకు కొన్నావు, నాకు అంతే చాలు. నా సంతోషానికి కారణం నువ్వు. నాకు సంతోషానికి కారణం నా డబ్బులు కాదు, నా సంతోషానికి కారణం నా స్నేహితులు కాదు, నా సంతోషానికి కారణం నాకున్న ఉద్యోగం కాదు, నా సంతోషానికి కారణం నేను సంపాదించిన ఆస్తి కాదు. నా సంతోషానికి కారణం నువ్వు, నీ వల్ల నేను ఆనందిస్తున్నాను అని చెప్పి ఎంత అద్భుతంగా తీసుకొస్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు మీరు చూడండి, హబక్కు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం నుంచి చూద్దాం. చాలా ఫేమస్ వచనాలండి ఇవి, కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా ధ్యానిద్దాము. దయతో నాతో పాటు చదవండి 17వ వచనం నుంచి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవల చెట్లు కాపు ఉండినను, చేలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్లో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయిన. ఇక్కడి వరకు ఆపుదాం. ఈ వచనాలు అర్థం చేసుకోవాలి అంటే నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. ఈ లోకంలో హ్యాపీగా ఉండడానికి 2 కంపల్సరీ అవసరం. ఈ లోకంలో మామూలుగా జనరల్గా ఎవరిని రోడ్డు మీద వెళ్ళి ఎవరిని అడిగినా ఈ 2 చెప్తారు. ఏంటో చెప్పండి మీరు. మనిషి హ్యాపీగా ఉండాలంటే ఈ 2 ఉండాలండి అంటారు. ఏంటి? కమా
వాడు ఖచ్చితంగా చెప్పేస్తున్నారు డబ్బు ఉండాలండి. ఓకే ఓకే అది అదే రైట్, ఓకే వాడు పక్కన పెడతాం. డబ్బు ఉంటే సరిపోదండి, ఇంకోటి ఉండాలి. ఏంటో చెప్పండి. మీకే చెప్తాను ఆన్సర్, నేను చెప్తాను చూడండి. మీ దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? అబ్బా ఉంటే ఎంత బాగుండండి అనుకుంటున్నారే మనసులో. ఉన్నాయి నిజంగా. ఎన్ని ఉన్నాయి? ₹1,00,00,000. బయట ఫుల్ కరువు అనుకుందాం. కరువు అంటే ఏంటి? డబ్బు ఉంది, కొనుక్కోవడానికి బయట తిండి లేదు, పంట లేదు, హ్యాపీగా ఉంటామా? సో ఏంటేంటి ఉండాలి? రెండు చెప్పండి. ఒక పక్క పంట ఉండాలి, అంటే తిండి రెడీగా ఉండాలి. రెండోది అది కొనుక్కోవడానికి నీ దగ్గర ఏముండాలి? ఈ రెండు ఉండాలి. డబ్బు ఉంటే సరిపోదు, డబ్బుతో పాటు రెండోది ఏముండాలి? ఆహారం ఉండాలి. షాపులో వస్తువు ఉంటేనే కదా నీ దగ్గర డబ్బు పెట్టి నువ్వు కొన్ని అనుభవించేది, అంతేనా? ఈ రెండు ఉండాలి. సో ఎవరిని బేసిక్గా ఎవరు అడిగినా సరే పంట ఉండాలండి, ఆ పంటను అనుభవించడానికి నా దగ్గర ఏముండాలి? పైసలు కూడా ఉండాలి. సో పంట పైసలు రెండు ఉండాలండి అంటారు. భక్తుడు ఇక్కడ ఏ పాయింట్ తీసుకొస్తున్నాడు తెలుసా? ఈ రెండు లేకపోయినా సరే, ఈ రెండు, పంట లేదట, డబ్బు లేదట, బయటన ఎవరిని అరే ఈ రెండు లేకపోతే నువ్వు హ్యాపీగా ఉంటావంటే వెంటనే ఏమంటారు తెలుసా? అబ్బే అవ్వదు అంటాడు. కానీ హబక్కూకు ఆ పాయింట్ తీసుకొస్తాడు. ఏమన్నాడు ఇప్పుడు చూడండి. ఫస్ట్ 17వ వచనం ఎలా మొదలు పెడతాడు? అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలీవ చెట్లు కాపు లేకపోయినా, చేలోని పైరు పంటకు అక్కడ కాపుదాం. సో ఫస్ట్ 4 లైన్స్లో భక్తుడు చెప్తుంది ఏంటి? కరువు వచ్చిన అంటే ఇప్పుడు నువ్వు నేను అంజూరాలు అవి తినమేమో, కానీ ఇశ్రాయేల్ ప్రజలు ఉదయం లేస్తే మనం రైస్ ఎలా తింటామో వాళ్ళు ఏం తింటారంటే తెలుసండి? అంజూరాలు, ఇంకా ద్రాక్షలు, ఇంకా ఒలీవలు, ఇంకా చేలోలి పైరు పంటకు రాక. సో ఒక మాటలో చెప్తారు ఏంటంటే పంట లేదండి, పంట లేదు. నెక్స్ట్ అంటున్నాడు మరి డబ్బు సంగతి ఏంటి? వెల్త్. గొర్రెలు దొడ్డులో లేకపోయినా, శాలలోని పశువులు లేకపోయినా. ఈ మాటలకు అర్థం ఏంటి తెలుసా? ఈ కాలంలో మనం ఆస్తి దేంతో చెప్పుకుంటాం? ఎంత బంగారం, లేకపోతే ఎన్ని క్యాష్ ఎంత ఉంది, లేకపోతే ఈ పైసలు అనమాట. సో ఆ కాలంలో వాళ్ళ ఆస్తి దేంతో పోల్చేవారు తెలుసా? గొర్రెలు. ఇప్పుడు అబ్రహాము చాలా ధనవంతుడండి, ఆయనకి ఎన్ని మేకలు ఉన్నాయి, ఇన్ని ఒంట్లు ఎన్ని ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి. యోబుకి ఎన్ని ఉన్నాయండి అంటే ఇన్ని ఒంట్లు ఉన్నాయి, 1000 ఉన్నాయండి అలా చెప్తారు అంతే. మనకి జాన్సన్ గారికి ఎంత అంటే ఆస్తి అంటే 1000 ఒంట్లు ఉన్నాయండి, అయితే ఎలా చెప్పుకోరు మనకంతా క్యాష్, అంతేనా? సో భక్తుడు ఆ కాలంలో చూస్తున్న గొర్రెలు దొడ్డులో లేకపోయినా, క్యాష్ లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, నో మనీ, పైసలు లేవు. సో పంట లేదు, పైసలు లేవు, సంతోషం అన్నది అసాధ్యం. కానీ భక్తుడు ఇక్కడ హబక్కూకు అంటున్నాడు ఈ రెండు లేకపోయినా నేను హ్యాపీగా ఉన్నాను. ఎలాగయ్యా, ఏంటిది కారణం అంటే ఇప్పుడు రాస్తున్నాడు చూడండి. నేను యెహోవా యందు ఆనందిస్తున్నాను. ఆయన ఒక్కటి చూశాడు, ఈ పంట పైసలు కింద ఉంటాయి, ధనం ఏంటి, లేకపోతే పొలం ఏంటి, ఇదంతా ఎక్కడ ఉంటుంది? కింద ఉంటుంది. నేను కిందకు చూడలేదు, కిందకు చూస్తే నాకు నిజంగానే భయం, ఎందుకంటే ఏమి లేవు కాబట్టి కిందకు చూడలేదు. ఒక్కసారి నేను పైకి చూశాను. యెహోవా యందు నేను ఏం చేస్తున్నాను? ఎందుకు తెలుసా? బైబిల్లో మాట ఉంది, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే జ్యోతిర్మయుడగు దేవుని యొద్ద నుండే వచ్చును. సో ఏదన్నా రావాలి అంటే ఎక్కడి నుంచి రావాలి? పైనుంచే రావాలి, కింద నుంచి కాదు. నువ్వు కిందకు చూస్తే నీకు ఆవేదనే, నీకు సంతోషం ఉండదు. నువ్వు చూడాల్సింది ఎటువైపు? పైకి చూడు. ఈయన ఆనందానికి సీక్రెట్ అదండి. మనుషులను చేసే బిగ్గెస్ట్ మిస్టేక్, మన సంతోషం పోవడానికి గల కారణం ఏంటో చెప్పిన ఇవి చూసుకుంటాం. వీ లుక్ ఎట్ ద గివెన్, నాట్ ద గివర్. ఇచ్చిన వాటిని చూసుకొని నాకు ఇవి ఉన్నాయి, క్యాష్ ఉంది, నాకు అది ఉంది, నేను ఇది సంపాదించాను, బంగారం ఉంది, అది ఉంది, రే ఇవన్నీ కూడా ఒకరోజు పోతాయి. ఇవి లేకపోయినా అంటున్నాడు అంటే అర్థం ఏంటి? ఇవన్నీ ఒకరోజు ఏమవుతాయి? పోతాయి. నువ్వు చూస్తుండగా అన్నీ ఎగిరిపోతాయి. కానీ ఒకటి మాత్రం పోదు, దేవుడు మాత్రం ఎక్కడికి వెళ్ళడు, ఆయన నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. పందికిని దుప్పికి తేడా ఏంటో చెప్పనా? పందికి
దుప్పికి? ఇంకోటి ఒకటండి, పంది ఎప్పుడు కిందకు చూస్తుందట. పంది ఎప్పుడు కిందకే చూస్తుందట, ఏముంది తినడానికి అన్నట్లా చూస్తుందట కిందకే. దుప్పే ఇలా చూస్తుందట, ఎప్పుడు పైకి పైకి చూస్తూ ఉంటుందట, పైకి పైకి చూస్తూ ఉంటుందంట. సో ఇక్కడ భక్తుడు పంది కోసం మాట్లాడలే, దుప్పితో పోల్చుకుంటున్నాడు. అది ఇక్కడ చూస్తాం చూడండి, 18 నుంచి మనం చూద్దాం. నేను యెహోవా యందు ఆనందిస్తున్నాను, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించున్నాను. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను. ఏ కాళ్ళు? లేడీ. లేడీ అంటే ఏంటి? దుప్పి, లేదా ఇంగ్లీష్లో ఏమంటాం? డేర్ అండి. అది ఎలా చూస్తుందంటే తెలుసా? ఎప్పుడు పైకి చూస్తుందట. అందుకోసం ఏంటంటే, నేను ఆయన ఇచ్చిన పొలాన్నో లేకపోతే డబ్బునో తిండిని ఇవి చూడలే, నేను డైరెక్షన్ మార్చేశాను. ఒక లేడీ ఎలాగైతే పైకి చూస్తుందో అలాగ ఆయన వైపు చూస్తున్నాను. నా జాయ్కి కారణం ఆయన అని చెప్పి ఇప్పుడు అంటున్నాడు చూడండి, యెహోవా యందు ఆనందిస్తున్నాను. ఎందుకు? నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను ఏం చేస్తున్నాను? సంతోషిస్తున్నాను. ఆయన నాకెవరైనా రక్షణకర్త, నన్ను రక్షించాడు. ఏదో కల్దీల నుంచి కాదు, పాప శిక్ష నుంచే నన్ను ఏం చేశాడు? ఆయన రక్షించాడు. ఆయన బిడ్డగా నన్ను చేసుకున్నాడు. పరలోకం కొరకు నన్ను సిద్ధపరుస్తున్నాడు. అలాంటి దేవుడు, నిత్య రక్షణ ఇవ్వబోయే ఆ దేవుని బట్టి నేను సంతోషిస్తున్నాను. నా రక్షణకర్త నా దేవుని మీద నేను సంతోషిస్తున్నాను. ప్రభువు యెహోవాయే నాకు బలం. నన్ను బలపరిచేది నా డబ్బు కాదు, నన్ను బలపరిచేది నా తిండి కాదు. యెహోవాయే నాకేంటి? ఆయన బలము. ఈ రెండు లేకపోయినా, నేను ఇందాక అన్నాను కదా, ఏమేమి లేకపోయినా అంటున్నాడు? డబ్బు లేకపోయినా, ఆహారం లేక, ఈ రెండు లేకపోతే బలం ఎక్కడి నుంచి వస్తుందండి? మామూలుగా అయితే మనిషికి బలమో రాదు. లోకం ఇచ్చే జవాబు అదే. కానీ భక్తుడు ఇక్కడ ఏమన్నాడంటే, ప్రభువగు యెహోవాయే నాకేంటి? ఆయన బలపరి. ఈ రెండు లేకపోయినా సరే నేను బలంగా ఉండే ఉంటాను. ఇప్పుడు చూడండి, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వల్లే చేస్తాను. లేడి కాళ్ళు ఎలా ఉంటాయి ఆలోచించండి. ఏనుగు కాళ్ళకి ఎంత ఉండవు, ఎలా ఉంటాయి? ఏనుగు కాళ్ళం ఎంత ఉంటుంది? స్తంభంలా ఉంటుంది కదండి. లేడి కాళ్ళు అసలు దాన్ని చూస్తే ఇలా ఉంటుందండి, సన్నంగా ఉంటాయి. కానీ అది ఎలా జంప్ చేస్తుందండి? ఇక్కడ గెంతిందంటే నెక్స్ట్ స్టెప్ మీకు హైవే దగ్గర ఉంటుంది, సప్ 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 అని వెళ్తా. ఒకసారి లైవ్ చూశాను అన్నమాట. అరకు ఎటు సైడ్ మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు, అదిగో దుప్పి అనేటప్పటికి, ఇప్పుడు దుప్పి కెమెరా ఫోటో తీద్దాం అనేటప్పుడు జబ్ జబ్బు నిలిపింది. అయితే కొండ మీదకి రెండు జంపులు అంత పైకి వెళ్ళిందన్నమాట. దానికి అంత శక్తి ఎలాగొచ్చిందంటే, ఆ సన్న కాళ్ళల్లో ఇంక్రెడిబుల్ స్ట్రెంగ్త్ అనమాట. దేవుడు అంత గొప్ప బలాన్ని ఆ సన్న కాళ్ళల్లో పెట్టాడు. నువ్వు అనుకుంటావు, నేను బలహీనుండండి, నాకు సరిగ్గా తిండే లేదండి, నేను ఏం చేయలేనండి. మనం బలహీనమండి. మనం చూసుకుంటే మనం చాలా నిరుత్సాహంగా వచ్చేస్తాం అనమాట. మనకున్న టాలెంట్స్ ఏంటి, మనకున్న వనరులు ఏంటి, సంతోషం పీల్చేస్తుంది అనమాట. కానీ మనం చూడాల్సింది ఎవరైపు చెప్పండి? మన బలపరిచే, మన రక్షణకర్త దేవుని ఎప్పుడైతే మనం అలా చూస్తామో, ఎక్కడ లేని బలం వచ్చేస్తుంది, ఎక్కడ లేని సంతోషం వచ్చేస్తుంది. భక్తుడు అంటున్నాడు, ఆయన కాడను లేడి కాడవలే చేయను, ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నన్ను ఎక్కడ తీసుకెళ్తాడు? ఆయన ఉన్నత స్థలము. ఏదయ్యా నీ బతుకు చూస్తే కరువు బతుకు, నీకు చూస్తే రూపాయి లేదు నీ జోబిలో, నువ్వు ఎలాగెళ్తావంటే, అరే నేను నమ్ముకుంది వీటిని కాదురా, నన్ను నమ్ముకుంది ఎవరు? నన్ను బలపరిచే నా దేవుని యందు నేను సంతోషం. ఆయన రక్షణకర్త, ఆయన నా ప్రభు, నేను నమ్ముకుంది ఆయన్ని. ఆయన నన్ను తీసుకెళ్ళిపోతాడు. ఎక్కడ తీసుకెళ్ళిపోతాడు? ఉన్నత స్థలం. ఉన్నత స్థలం. నీ లోకానికి అర్థం కదా ఈక్వేషను, అక్కడ తీసుకెళ్ళిపోతాడు. నేను నమ్ముకుంది ఆయన. ఇప్పుడు చెప్పండి, ఆవేదన నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆనందం. ఎందుకంటే ఆయన పట్టుకుంది ఎవరినండి? దేవుణ్ణి పట్టుకున్నాడు. అది సీక్రెట్ అండి జాయ్కి. మనం ఎప్పుడైతే మన జీవితంలోనండి, నాకు ఆయనండి చాలిన దేవుడు, నేను ఆయన పట్టుకున్నానని చెప్పి ఆయనతో పర్సనల్ రిలేషన్షిప్తో ఎప్పుడైతే ఉంటామోనండి, మీ ముఖంలో ఎప్పుడు ఏముంటుంది తెలుసా? సంతోషం ఉంటుంది. హృదయం నిండా సంతోషం ఉంటుంది. కానీ ఆయన్ని పక్కన పెట్టి ఈ పనికి మాలిన చెత్తను పట్టుకున్నామంటే, నాకు ఆ డబ్బు ఉంది, లేకపోతే ఆడున్నాడు, నాకు వీళ్ళు ఉన్నారు, ఈ అధికారం ఉందని చెప్పి వీటిని పట్టుకొని ఏలాడుతూ ఉంటే మనం సంతోషంగా ఉండం. పౌలు భక్తుడు అంటాడు, సమస్తం నేను ఆయన కోసం సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాను. ఎందుకంటే ఇవి కాదు నాకు సంతోషాన్ని ఇచ్చేవి. ఆయన నా బలం. ఇవేమి లేకపోయినా సరే నేను సంతోషంగా ఉంటాను. ఎందుకంటే నన్ను రక్షించింది ఆయన, నన్ను ఎప్పటికీ ఆయన విడిచిపెట్టాడు, నన్ను బలపరుస్తాడు, ఉన్నత స్థలంకి నన్ను తీసుకెళ్తాడు ఆయన. సో ఆవేదన నుంచి
ఆనందంలోకి వెళ్ళాలి అంటే 5 విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటిది, కోపించిన ఆయన ఏం చూపిస్తాడు? ఆయన వాత్సల్యం చూపిస్తాడు, నా మీద కనికరం చూపిస్తాడండి. అవును, నేను తప్పు చేశాను, అవును, నేను ఆయనకి ఇష్టకరంగా జీవించలేదు, ఆయన కోపం రేపాను, ఆయన క్షమించమని అడిగితే నన్ను నూతన పరుస్తాడు కాదు, నా మీద వాత్సల్యత ఆయన చూపిస్తాడు. అది హబక్కుకు ధైర్యం వచ్చేసింది ముందు. రెండోది, ఆయన నా జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. గతంలో చేశాడు అద్భుత కార్యాలు, ఎర్ర సముద్రాలు పాయలు చేశాడు, ఆ తేమాన్ నుంచి పారాను మధ్యలో ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు. ఇప్పుడు కూడా ఆయన చేస్తాడండి. ఆయన నమ్మదగిన దేవుడు. నేను మారిపోయి నన్ను మారడండి. మూడోది, నా శత్రువులు ఉన్నారే, నేను వాళ్ళ గురించి వరి అవసరం లేదు, ఎందుకంటే ఆయన సహించడు. ఆయన సహించడు, ఊరు కూడా ఆయన చూసుకుంటాడు. పగ తీర్చుకునే పని మందే కాదు. ఇప్పుడు శిక్షిస్తాడు, భవిష్యత్తులో నరకంలో వేస్తాడు అనమాట. సో మూడోది అది చూసాం, శత్రువులు సహించిన దేవుడు. అయితే నేను అప్పటికప్పుడు శత్రువునే, కానీ నన్ను ఆయన బిడ్డగా చేసుకున్నాడు. నాలుగోది, ఆయన నా రక్షణకర్త, నన్ను రక్షించాడు. ఆయన పాప శిక్ష నుంచి రక్షించాడు, పాప శక్తి నుంచి రక్షిస్తాడు, పాప పరిసరాల నుంచి ఒకరోజు రక్షించబోయి ఆయన రాజ్యానికి నన్ను తీసుకెళ్తాడు. సో నాలుగోది, ఆయన రక్షకుడుగా మనం చూసాం. ఐదోది, ఆయన మన జీవితానికి ఆయన ఎంత చాలిన దేవుడు అంటే, పంట లేకపోయినా, ఆస్తులు లేకపోయినా, కరుకాలం వచ్చినా, జోబులో రూపాయలు లేకపోయినా పర్లే, నేను పట్టుకుంది ఆయన నా రక్షణకర్త, ఆయనే నా బలము. లేడి కాళ్ళ వల్లే ఆయన నన్ను బలపరుస్తాడు, ఉన్నత స్థలం మీదకి ఆయన నన్ను తీసుకెళ్తాడు. నేను నమ్ముకుంది ఆయన్ని. ఆయన వైపు చూద్దాం. ఆయనే నా ఆస్తి అన్నట్టుగా. ఆకాశం ముందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు. ఆ మాటతో బ్రతకండి. హృదయం నిండా ఎంతో సంతోషం ఉంటుందండి. సంతోషంతోనే మనం ప్రభుని స్తుతులు చెల్లిస్తాం. దయచేసి మోకరించండి.